ప్రైజ్ లార్డ్. మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారండి. దేవుడి కృప వల్ల మరొక తరుణము మీతో మీ మధ్యలో వాక్యం మంచి సమయాన్ని బట్టి నా దేవుడు యేసుకి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే ఎవరు ఫలిస్తారు. అదేవిధంగా మొట్టమొదటి మాట యోహాను సువార్త 15:5 మాట చూసుకుందామండి. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉన్నో నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. సహోదర సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు ద్రాక్షావల్లి అంటున్నాడు, మన తీగలం అంట. ఎవరైతే ఆయన నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారంట. ఇదేనా మన నేను ఎలాగ ఫలిస్తున్నాము. కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఫలించాలని ఒక ఆశ. మందిరంలో సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఫలించాలని సేవకుడు ఒక ఆశ. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ప్రతి ఒక్క బిడ్డ బాగా చదువుకొని ఫలించాలని స్కూల్లో టీచర్కి ఒక ఆశ. సహోదర సహోదరి, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఎవరైతే ఆయన్ని అంటుకొట్టుకొని జీవిస్తారో వాళ్ళు బహుగా ఫలిస్తారంట. ఈ దినమున ఎవరెవరు ఈ దినమున ఫలిస్తారో నేను చెప్తాను. సహోదర సహోదరి, ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు కనుక మీరు వద్ద ఉండి అంటుకొట్టుకొని జీవిస్తే కనుక ఫలిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రులకు ఎవరైతే ఈ దినమున విధేయత చూపిస్తారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరైతే భయభక్తులకు జీవిస్తారో వాళ్ళు కూడా ఈ దినమున ఫలిస్తారు. అంతేకాదు మరి ఎవరైతే దైవజనులు చెప్పే వాక్యమును శ్రద్ధతో విని దాన్ని అవలంబిస్తారో వాక్యానుసారం జీవిస్తారో వాళ్ళు బహుగా ఫలిస్తారంట. మరి అదేవిధంగా యోహాను సువార్త 15:8 మాట ఉంది, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడును, ఇందువల్ల నా శిష్యులు కుదురు. సహోదర సహోదరి, ఈ దినమున నీవు ఇద్దులో ఫలించడం వల్ల మరి కుటుంబం సంతోషపడుద్ది. మరి మీ యొక్క కాలేజీ స్కూలు మరి సంతోషపడతారు. అంతేకాదు ఆ ఊర్లో వాళ్ళు కూడా పలానా కుర్రోడు బాగా చదువుకోవడం మంచి మార్కులతో పాస్ అయ్యాడు, ఫలించాడని బహుగా చెప్పుకుంటారు. అదేవిధంగా ఇదే మన దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ రక్షింపబడిన బహుగా ఫలించడం వల్ల మరి ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట, నా తండ్రి మహింపరచబడును, ఇందువల్ల మీరు శిష్యులకు కుదురంట. సహోదర సహోదరి, ఈ దినమున నేను ఫలిస్తున్నావంటే అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప. అంతేకాదు మరి నేను ఫలించడం వల్ల మరి తండ్రి మహింపరచబడుతున్నారంట. అంతేకాదు మనమంటే శిష్యులు అవుతామంట. సహోదర సహోదరి, మరి చూడండి, అదేవిధంగా ఒక మాట చదువుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇది మన యోహాను సువార్త 15:16 ఒక మాట ఉంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిల్చుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. సహోదర సహోదరి, ఇదేమో నువ్వు బహుగా ఫలిస్తున్నామంటే దానికి కారణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక మాట చెబుతాయా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు వెళ్ళించాటగా ఫలిస్తున్నారంటే కేవలము నా కృప, నా కాపుదల అంటున్నాడు. అంతేగా మరి ఎవరైతే ఫలిస్తున్నారు ఇదేమన్నా ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళే. సహోదర సహోదరి, మరి ఇదేమన్నా ఆయన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు బహుగా ఫలించారు. పేతురు ఒకప్పుడు పిరుగువాడే, కానీ మరి ఇదేమన్నా పేతురు ఆత్మలు సంపాదించే ఒక సేవకుడుగా ఉన్నాడంటే కేవలం ప్రభు ఏర్పరచుకొని ఒక జాలను ఏర్పరచుకొని ఆయన ద్వారా అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు అసలు యేసు ప్రభు ఎవరు నాకు తెలియని వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన మరి వాక్యం చెప్తున్న సమయంలో 3,000 మంది ఆత్మ రక్షింపడ్డారు. అది ఫలింపు అంటే. ఈ యొక్క పేతురు వాక్యం చెప్తున్నప్పుడు 3,000 మంది రక్షింపడ్డారంటే సహోదర సహోదరి, ఇది నేను కూడా ఎలా ఉండాలంటే ఆత్మలు రక్షించే బిడ్డలుగా మనం ఉండాలి. మరి నశించిపో ఆత్మల్ని ఎత్తికి రక్షించాలి. మనం వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క పేతురు ఎందుకు పేతుర్ని దేవుడు పరిశుద్ధాత్మ నింపి మరి ఆయన్ని బహుగా వాడుకున్నాడు, ఆయన ఫలించాడు. మరి దేవుడు పేతుర్ని నేర్పరచుకున్నాడు. ఇదేమో నన్ను కూడా మరి పేతుర్ని నేర్పరచుకున్నట్టుగా మరి మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. అయితే మనం ఏం చేయాలి, మనం కూడా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తాం.
సహోదర సహోదరి, ఇది మన నీవు నేను కూడా ఆత్మను రక్షించే బిడ్డగా మనం ఉండాలి. అప్పుడు నువ్వు ఫలించినట్టుగా. అదేవిధంగా మరి యోహాను సువార్త 12:24 వచ్చిన ఒక మాట ఉంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండేళ్ళ అది ఒట్టిగానే ఉండిను, అది చచ్చినేళ్ళ విస్తారంగా ఫలించినన్న. సహోదర సహోదరి, మీకు గోధుమ గింజకు తెలుసు కదమ్మా. మరి గోధుమ గింజ ఒకటే అది భూమిలో పెట్టినప్పుడు చచ్చిపోతే అది విస్తారంగా ఫలించిందంట. సహోదర సహోదరి, ఈ దినం నీవు నేను కూడా ఫలించాలంటే మనలో మరి నేత్రాస, శరీరాస, జీవడం భాష ఇవన్నిటిని కూడా భూమిలో పాతి పెట్టాలి. ప్రభు కొరకే మనము మరి ఉపయోగపడాలి. ప్రభు చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటే కనుక ఈ యొక్క గోధుమ గింజ ఒక చిన్న గింజ వల్లే అనేక మరి కంకులు మరి ఆ చెట్టుకి మలుస్తాయి. సహోదర సహోదరి, ఇది మన గోధుమ గింజ ఎలాగైతే ఫలించిందో నీవు నేను కూడా ఫలించాలని దేవుడు మరి అంటున్నాడు. మరి గోధుమ గింజ విస్తారంగా ఫలించిందంట. ఇది నువ్వు నేను కూడా విస్తారంగా ఫలించాలని దేవుడి యొక్క కోరిక. అంతేకాదు మరి మన సంఘం, మా సంఘంలో దైవజనులు గారు మరి సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఫలించాలి. వాళ్ళు అందరూ కూడా ఇల్లు కొనుక్కోవాలి, మంచి జాబులు ఉండాలి. మరి దైవసేవకులు గారు మా గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటారు. మరి ఇల్లు లేకపోతే ఇల్లు గురించి ప్రార్థన చేస్తుంటాడు. మరి అలాంటి దైవసేవకుడు మాకు ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మరి ఫలించాలని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు. సహోదర సహోదరి, ఇదే నీవు నేను కూడా మరి ఫలించాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కోరిక. గోధుమ గింజ వలె, గోధుమ గింజ ఎలాగైతే భూమిలో పడి చచ్చిపోయిందో అది బహుగా ఫలించిందో, ఇదే నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మనలో చాలా వ్యర్థమైన వాటిని మొత్తాన్ని కూడా భూమిలో పాతపెట్టి మరి ప్రభువు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. అదేవిధంగా మరి కొంతమంది వ్యక్తులు ఫలించారు. మనం చూసుకుందామండి. ఆదికాండము 26వ అధ్యాయంలో 12వ వచనం ఒక మాట చూసుకుందాం. ఇసాకు ఆ దేశమందున్న వాడే ఇత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలం పొందెను. సహోదర సహోదరి, యాక్చువల్గా ఆ ఇసాకు ఉన్న దేశంలో అప్పుడు కరువు కలిగింది. ఆ దేశంలో పంట ఎవరే లేదు. కానీ ఇసాకు దేవుడితో సత్సంగం కలిగి దేవుని ఆనుకుని జీవించిన బిడ్డ కాబట్టి ఆ సంవత్సరము మరి విత్తనం వేసినప్పుడు పొలంలో 100 అంతల ఫలం పొందిందంట. సహోదర సహోదరి, ఇసాకు తండ్రికి విధేయత చూపించాడు. అందుకనే ఈ యొక్క ఇసాకు ఎక్కడున్నా ఫలించాడు. సహోదర సహోదరి, ఇసాకు తండ్రి మాటకి లోబడ్డాడు. తండ్రి ఏ పని చెబితే ఆ పని చేశాడు ఇసాకు. ఇది నీవు నేను కూడా మరి తండ్రి మాటకి మనం లోబడాలి. తండ్రి ఏ మాట చెబితే ఆ మాట మనకి లోబడి ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే కనుక ఇసాకుని ఎలాగైతే దేవుడు 100 అంతలుగా ఆశీర్వదించాడో నీవు నేను కూడా ఆశీర్వదించబడతాం. అంతే ఫలిస్తామంట. యెహోవా అతన్ని ఆశీర్వదించినాక అతడు గొప్పవాడే అంట. మిక్కిలి గొప్పవాడి వరకు క్రమంగా అభివృద్ధి పొంది వచ్చినంట. మామూలు అభివృద్ధి కదండి, క్రమంగా గొప్పవాడి వరకు అభివృద్ధి పొందుతూ వచ్చిందంట. అంతేగా చూడండి, అతనికి గొర్రెల ఆస్తయు, గొడ్ల ఆస్తయు, దాసులు గొప్ప సమూహము కలిగినందున. సహోదర సహోదరి, ఈ దినమన ఎలాంటి యొక్క ఫలింపు అంటే ఒంటరిగా వచ్చాడు, కరువులో వచ్చాడు. అయినా కానీ అక్కడ విత్తనం వేస్తున్న 100 అంతల ఫలం వచ్చిన తర్వాత ఇసాక్కి మరి అతనికి దాసులు, గొడ్లు, గొర్రెలు బహుగా విస్తారంగా ఫలించినంట. ఆ యొక్క ఫిలిష్తీయుల దేశంలో వాళ్ళు అసూయపడేంతగా ఫలించాయంట. సహోదర సహోదరి, ఇదేమన్నా క్రైస్తవుడు యొక్క ఫలింపు అంటే జీవించినంతకాలం ఫలిస్తూనే ఉండాలి. జీవించినంతకాలము మరి మనం ఫలిస్తూ ఉంటే కనుక దేవుడు పరలోకం నుండి చూసి ఆయన మహిమ పొందుతూ ఉంటాడు. అంతేకాదు ఎవరైతే ఫలిస్తారో వాళ్ళని దేవుడి యొక్క శిష్యులుగా చేసుకుంటా. ఇదేమో నీవు నేను కూడా దేవుడి యొక్క శిష్యులు కావాలంటే ఆత్మల సంపాదనలో మనం ఫలింపబడాలి. అంతేకాదు నువ్వు ఏ పని చేసినా 100 అంతల పంట పండాలి ఇదనమన. అదేవిధంగా మరి యేసోపు గురించి మనం చూసుకుందాం. ఇదనమన యేసోపు చిన్న వయసులో నుంచే దేవుని ఎందుకు భయభక్తులు బిడ్డ. అంతేకాదు మరి ఆయన తండ్రికి లోపడ్డాడు, అన్నదమ్ములకు లోపడ్డాడు. ఆయన బానిసత్వంలో ఉంటే ఆయన లోపడ్డాడు. సహోదర సహోదరి, ఈ దినమన దేవుని ఎందుకు భయభక్తులుగా నువ్వు జీవిస్తే కనుక నువ్వు మరి ఫలిస్తావు. యేసోపు చూడండి, తండ్రి గారు దీవిస్తున్నారు మరణకాలం మందు. ఆదికాండము 49:22 వచనంలో ఏముందంటే, యేసోపు ఫలించుడు కొమ్మ, ఓట యొద్ద ఫలించుడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి ఆపించినంట. యేసోపు ఎలాంటి వాడు అంటే అండి, ఫలించుడు కొమ్మ అంట.
ఈ దినమున ఓట యొద్ద ఫలించుడు కొమ్మ దాని యొక్క కొమ్మలు గోడ మీదకి వ్యాపించినంట. సహోదర సహోదరి, ఈయన అసలు ఎలాగా ఫలించాడంటే దేవుని యందు భయభక్తులకు జీవించడం వల్ల చిన్న వయసులో నుంచి ఫలించుకుంటూ వచ్చాడు. అనేకమైన కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అయినా కానీ దేవుని యందు భయభక్తులు మరి విడిచిపెట్టలేదు. శ్రమ వచ్చినప్పుడు దేవునితో అంటుకట్టుకో జీవించాడు. మరి తండ్రికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిన తర్వాత కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుణ్ణి అంటుకొని అని జీవిస్తున్న సమయంలో దినము కూడా ఫలించాడంట. అంతే కదా, ప్రపంచంలో కరువు వస్తే యేసోపుని బట్టి ఆ దేశంలో కరువు రాకుండా దేవుడు చూసింది కాకుండా చుట్టుపక్కల ఉన్న దేశాలకి అందరిని కూడా పోషించే బిడ్డగా అయ్యాడు. మరి ఇది మన యేసోపు. సహోదర సహోదరి, ఈ దినమని నీకు ఏమున్నా లేకపోయినా కనుక దేవుణ్ణి కనుక నువ్వు అంటుకట్టుకొని జీవిస్తే, ఆయన సన్నిధిలో నడుచుకుంటే కనుక నువ్వు యేసోపు ఫలించుడు కొమ్మగా ఎలాగా అయ్యాడో ఈ దినము నీవు నేను కూడా ఫలించుడు కొమ్మ కావాలని దేవుడు అనుకుంటున్నాడు. అదేవిధంగా మరి లోకాసు వార్త 8వ అధ్యాయము మరి 8 వచ్చిన ఒక మాట ఉంది. దేవుడు చెప్తున్న ఒక మాట, మరి కొన్ని మంచి నెలలు పడిన అవి మలిచి నూరంతకు ఫలించినంట. వ్యవసాయకుడు అంట మరి విత్తనాలు చదువుతున్నాడంట, కొన్ని మంచి నెలలు పడితే అవి నూరంతల ఫలం ఇచ్చినంట. సహోదర సహోదరు, విత్తనం వేస్తే నూరంతల ఫలం పొందాలి. ఈ మాటలు పలుకుతూ ఇన్నుడుకు చెవుగలడు ఇనుగా కానీ బిగ్గరగా చెప్పినో. మరి 15 వచ్చిన అదే మాట, మంచి నేల ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమిని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. సహోదర సహోదరి, ఈ దినమన ఎవరైతే నూరంతలో ఫలిస్తున్నారంటే వాక్యమిని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళంట దేవుడు నూరంతలుగా దీవిస్తా అంటున్నాడు. యోగ్యమైన మనసుతో ఓపికతో ఫలిస్తారంట. సహోదర సహోదరి, ఇది మన నీవు నేను కూడా ఈ యొక్క క్రైస్తవ జీవితం అంటే ఒక్కరోజు పోయేది కాదు. భూమి మీద బతికినంత కాలం కూడా దేవుడికి నమ్మకంగా జీవిస్తూ ఉండాలి. మరి మందిరానికి వెళ్ళినప్పుడు దైవసేవకులు చెప్పిన వాక్యాన్ని మన శ్రద్ధగాని వాక్యానుసారంగా జీవిస్తే కనుక నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏ సమయంలో సరే యేసోపుని ఎలాగైతే దేవుడు ఫలింపజేశాడో అలాగ నిన్ను నన్ను కూడా ఫలింపజేస్తా అన్నాడు. అయితే మనం ఏం చేయాలి? యోగ్యమైన మనసుతో వాక్యం వినాలి, దాన్ని అవలంబించి ఓపికతో ఫలిస్తారంట. ఎవరైతే వాక్యానుసారం జీవిస్తారో వాళ్ళు నూరంతా ఫలిస్తారంట. ఈ సహోదర సహోదరి, ఇది మనం నీవు నేను కూడా అందరం కూడా మంచి నేల మీద పడాలని దేవుడి యొక్క ఆశ. అదేవిధంగా మరి ప్రకటన గ్రంథము 22 వచనంలో, ఆ పట్టణపు రాజా వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపిను, ఆ నది యొక్క ఎవలను అవలను జరులక్ష్మణును, అది నెల నెలకు ఫలించుటూ మరి 12 కాపులు కాయను. సహోదర సహోదరి, ఇది మన జీవవృక్షం అంట. నెల నెలకు కాపు కాస్తూ అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాస్తాడు. సహోదర సహోదరి, ఇది మన నీవు నేను కూడా సంఘ సేవకుడు ఎలా ఉంటే నెల నెల ఫలిస్తూ ఉండాలి. నెల నెల కొత్త ఆత్మలు మరి మందిరం మనం నడిపిస్తూ ఉండాలి. నెల నెల కూడా ఆత్మలు రక్షింపబడుతూ ఉండాలి. ఈ యొక్క జీవవృక్షము అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాస్తంట. సహోదర సహోదరి, సంవత్సరానికి 12 నెలలు ఉంటే ఆ 12 నెలలు కూడా మనము ఫలిస్తూనే ఉండాలంట. దేవుని యొక్క మరి దగ్గర కనుక నీవు నేను కనుక ఉంటే దేవుని యొక్క జీవ నది మరి ప్రవహిస్తున్న సమయంలో మనం అక్కడ ఉంటే దేవుడు 12 నెలలు నిన్ను నన్ను కూడా మరి ఫలింపజేయడం చేస్తాడంట. సహోదర సహోదరి, ఇది మన 12 నెలలు మనం ఫలించాలంటే దేవుని యొక్క గ్రంథము, పరిశుద్ధ గ్రంథం దినదినం మనం చదువుతూ ఉండాలి. అంతేకాదు మరి దినదినం పట్టుదలతో అనుదినం మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మల కొరకు బలం కలిగి ప్రార్థిస్తావో దేవుడు నిన్ను ఫలించే కొమ్మగా చేస్తాడు. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథము 17:23 వచ్చిన ఒక మంచి మాట ఉంది. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు, శ్రేష్టమైన దేవదారు చెట్టుగును, సకల జాతులు పక్షులను దాని గూళ్ళు కట్టుకును. సహోదర సహోదరి, దేవుడంట ఒక చెట్టును నాటాడంట, అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టుగునంట. చూడండి సహోదర సహోదరు, దేవుడు నిన్ను నన్ను నాటాడు. ధర్మన నాటితే మనం ఏం చేయాలంటే ఫలించాలి. నిన్ను రక్షించుకున్నానంటే ఏదో ఒకరోజు పోయేది కాదు. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించాలని దేవుడి యొక్క కోరిక, దేవుడి యొక్క ప్రణాళిక. నిన్ను ఫలింపజేయాలని నాకు ఆశ. యోబు చుట్టూ గిరగీసినట్టుగా ఈ దినం నిన్ను నా చుట్టూ కూడా దేవుడి యొక్క రక్షణ
మన చుట్టూ ఉంది కాబట్టి రక్షణ పొందిన బిడ్డ మనం ఎలా చేయాలంటే నీవు నేను కూడా ఫలించాలి. చూస్తున్నాడు, దేవదారు చెట్టగును సకల జాతులు పక్షులు దానిలో గూళ్ళు కట్టుకును. ఇదేమో నువ్వు రక్షింపడ్డావంటే ఒక్కడితో పోయేది కాదు. నీ కుటుంబం రక్షింపడాలి, నీ రక్షము రక్షింపడాలి, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ కూడా రక్షింపడితే ఫలించినట్టు సహోదరా. దేవుణ్ణి ఎవరైతే అంటుకట్టుకొని జీవిస్తారో, దేవుణ్ణి ఎవరైతే మరి ఆరాధిస్తారో, దేవుణ్ణి ఎవరైతే మరి ఎక్కువగా స్తుతిస్తుంటారో వాళ్ళందరూ ఫలిస్తారంట. సహోదర సహోదరి, మరి యేసోపు ఎలాగైతే ఫలించుడు కొమ్మగా ఉన్నాడో ఇదేమో నీవు నేను కూడా ఫలించుడు కొమ్మగా ఉండాలి. మరి పేతురు ఆత్మను సంపాదించే బిడ్డగా ఫలించాడు. పౌలు గారైతే అనేకమైన సంఘాలు కట్టి ఫలించాడు. సహోదరా, నువ్వు ఫలిస్తే దేవుడు సంతోషం. ప్రతి విషయంలో మనం ఫలించాలంట. నెల నెల కూడా మనం ఫలిస్తూ కాపు కాయాలంట. నెల నెల కూడా కొత్త ఆత్మ మనం రక్షించాలంట. సహోదర సహోదరి, ఇది మనం ఫలించలేకపోతే మనలో ఏదో లోపం ఉంది. కాబట్టి మన ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా మేము ఫలించట్లేదంటే ప్రభువా నాయన నీకు వేరుగా ఉన్నాం కాబట్టి మేము ఫలించలేకపోతున్నాం ప్రభువా, ఇదిగో ప్రభువా నూరంతల ఫలం పొందాలని నేను అంటుకట్టుకొని జీవించే విధంగా మనం దేవుడిని అడుగుదామండి. చిన్న మాటలు దేవుడి దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన దేవుడా, ప్రేమగల నా తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం ఎవరు ఫలిస్తారని ప్రభా మేము వాక్యం చెప్పుకున్నాం ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా నిన్ను అంటుకట్టుకొని జీవిస్తే ప్రభా బహుగా ఫలిస్తామన్నా ప్రభా. అందరూ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు ప్రభా, వాళ్ళని దర్శించండి, వాళ్ళ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇదో కరోనా ప్రభా రోజు రోజు రారయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఉజ్జుంపిస్తుంది ప్రభా. ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా వాళ్ళందరినీ ప్రభా యేసుక్రీస్తు నామం చొప్పున మీరు స్వస్థపరచండి అయ్యా. హాస్పిటల్లో ప్రభా ఆక్సిజన్ సిలిండర్ లేక అల్లాడిపోతున్నారు ప్రభా. అయ్యా ఎవరైతే ఆక్సిజన్ లేక ఉన్నారు ప్రభా వాళ్ళందరూ ప్రభా మీరు ఆక్సిజన్ అందించే విధంగా మీకు సహాయం దయచండి ప్రభా. ఏసయ్యా కరోనా వ్యాధితో ప్రభా అయ్యా ఇదిగో కొంతమంది జాబులు కూడా పోగొట్టున్నారు ప్రభా. కుటుంబం నా రోడ్డు మీద వెళ్తున్నాయి ప్రభా. ఏసయ్యా ఈ కరోనా వ్యాధి నుంచి మమ్మల్ని విడిపించమని తండ్రి, మా దేశాన్ని స్వస్థపరచమని తండ్రి, మా దేశం వైపు నీ కనుదృష్టి ఉంచమని తండ్రి. ప్రభా చిన్నపిల్లలు మొదలుకొని ప్రభా పెద్దవాళ్ళు వడికి ప్రభా నీ అయ్యా వాళ్ళ మీద నీ హస్తం ఉంచి ప్రభా కరోనా యేసుక్రీస్తు నామం చొప్పున తొలగించమని తండ్రి. నువ్వు పొందును గాయంతో మాకు స్వస్థ కాబట్టి ప్రభా ఎవరైతే కరోనా వ్యాధి ఈ దినం బాధపడుతున్నారో వాళ్ళందరినీ యేసుక్రీస్తు నామం స్వస్థప సహాయం దయచమని తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమందండి అయ్యా. ఇదిగో తండ్రి మలాకి 4:2 ప్రకారం ఉందండి. నీ యందు ఎవరైతే భక్తులు జీవిస్తారో అయ్యా వాళ్ళు నీసులు ఉదయిస్తారు బ్రా, వాళ్ళు క్రొవ్విందులు గంతులేస్తని చెప్పిన ప్రకారం తండ్రి. ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరినీ సంపూర్ణ స్వస్థ దయచేసి క్షేమంగా ఇంటిది సహాయం దయచేయమని తండ్రి. ఆయన చిన్నపిల్లని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, ముట్టండి ప్రభా. అయ్యా పెద్దవారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వాళ్ళు మా స్వస్థపరచమని తండ్రి. మా దేశం కొరకు ప్రభా అయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశ నాయకులకు మేము ప్రార్థిస్తున్నాం, వాళ్ళకి మంచి ఆరోగ్య దయచు, దేశాన్ని ఎలా పరిపాలన చేయాలో ప్రభా వాళ్ళకి జ్ఞానం దయచేయమని తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో ఎవరైతే నేను వాక్యం వింటున్నారో వాళ్ళ కుటుంబాలను మీరు దర్శించండి ప్రభా, సహాయం దయచేయమని తండ్రి. అంతేకాదు ఆర్మీ వాళ్ళు ప్రభు మా కొరకు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి దేశంలో ఉన్నారు ఆయా సరిహద్దుల్లో ఉన్నారు వాళ్ళని మీరు ఒక్కసారి దర్శించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలు ఇదిగో తండ్రి నేను దర్శించమని అవి వాళ్ళకి మంచి ఆరోగ్య కళ చేయమని తండ్రి. మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని తండ్రి. చిన్ని ప్రార్థన యేసు నమ్ముడుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మా గురించి మరి మా పరిచయం గురించి ప్రార్థన చేయమని ప్రభు పెట్టే మీ అందరికీ మనం చేసుకుంటున్నాండి. ప్రైజ్ లార్డ్.